భారతదేశంలో భాజపా రోజురోజుకి బలపడుతుండడంతో చాలామందికి నిద్ర పట్టడం లేదు. కంటి మీద కునుకు కూడా లేదు. ఎందుకంటే భాజపా గనక పూర్తిగా అధికారంలోకి వస్తే, మళ్ళీ నాలుగోసారి అధికారంలోకి వస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఇప్పటికే వాళ్ళకి ఎటువంటి అవకాశాలు లేకుండా పోయాయి. భారతదేశంలో చేద్దామనుకున్నటువంటి కుట్రలకి. ఎందుకంటే పాకిస్తాన్ దీనికి ముఖ్యంగా పెంచి పోషిస్తుంటది ఉగ్రవాదాన్ని. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలామంది గ్యాంగిస్టర్లు కూడా ఇక్కడ విరుచుకుపడుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం మీద, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రభుత్వాల మీద. ఎందుకంటే ఇక్కడ బీజేపీ అంత బలపడుతుంటే మీరేం చేస్తున్నారు అన్నట్లు. అంతేకాదు ఇక్కడ బీజేపీ వల్ల కొన్ని సామాజిక వర్గాలైతే బలహీనపడుతున్నాయట. దాని మీద కూడా బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి ఉగ్రవాదులు, అలాగే పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఉగ్రవాదులు కూడా ఈ విషయం మీద చాలా వరకు కలవరపడుతున్నారు. ఇప్పుడు మిథున్ చక్రవర్తి 2026లో పశ్చిమ బెంగాల్ ఖచ్చితంగా బైజాపా కైవసం చేసుకుంటుందనడం, అలాగే జార్ఖండ్‌లో ప్రచారం చేయడం, జార్ఖండ్ కూడా బీజేపీ ఖాతాలోకి వస్తుందని చెప్పడం, మహారాష్ట్ర మళ్ళీ బీజేపీ అధికారం చేపడుతుందని చెప్పడంతో ఇప్పుడు చాలామందికి కంటి మీద కునుకు లేదు. ఇప్పటికే హర్యానాను కోల్పోయినటువంటి కాంగ్రెస్ మీద చాలామంది గుస్సాతో ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ చాలామంది ఒక గ్యాంగిస్టర్ అయితే మిథున్ చక్రవర్తికి బెదిరింపు కాల్స్ చేశాడు సోషల్ మీడియా ద్వారా. 15 రోజుల్లోగా నువ్వు క్షమాపణ చెప్పకపోతే ఏం చేస్తామో మాకు తెలియదు. తీవ్ర పరిణామాలైతే ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పడంతో ఇప్పుడు ఆయనకి కేంద్ర ప్రభుత్వం అయితే వై+ కేటగిరీ భద్రత అయితే కేటాయించారు. ఈ భద్రత వల్ల ఆయనైతే సేఫ్‌గా ఉంటాడో, ఉండడో పక్కన పెడితే, ఈ బెదిరింపు కాల్స్, ఈ బెదిరింపు చేస్తున్నవి కేవలం మిథున్ చక్రవర్తికి మాత్రమే కాదు, చాలామందికి వచ్చే బెదిరింపు కాల్స్. అంటే బెదిరించి కూడా ఏదో ఒక విధంగా చేయాలని చూస్తున్నారు. ఇక్కడ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కూడా ఇప్పుడు సల్మాన్ ఖాన్‌ని, అలాగే షారుఖ్ ఖాన్‌ని కొంతమందిని బెదిరించడం, అలాగే ఇక్కడ బాబా సిద్దికీని చంపడం కూడా ఇక్కడ తీవ్రమైనటువంటి పరిస్థితులైతే మారాయి. ఎందుకంటే ఇప్పుడు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కూడా సల్మాన్ ఖాన్‌ని బెదిరించడంతో పాటు ఆయన్ని కూడా క్షమాపణలు కోరింది. అది కూడా చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. దాంతో పాటు బాబా సిద్దికీని కూడా చంపడంతో, హత్య చేయడంతో ఇప్పుడు పాకిస్తాన్, ఇక్కడ ఉన్నటువంటి వారికంటే పాకిస్తాన్ బాగా రగిలిపోతుంది. అక్కడ ఉన్నటువంటి గ్యాంగిస్టర్లయితే వాళ్ళకి భయం పట్టుకుంది. ఎందుకంటే ముంబై చేజారిపోతుందేమో. ఎందుకంటే మాఫియాకి అడ్డా ముంబై. అది దేశ రాజధాని, దేశ ఆర్థిక రాజధాని కావచ్చు గానీ, అక్కడ మాఫియా చేతులు ఉంటుంది ముంబై మొత్తం. ఇప్పుడు అది జారిపోయే అవకాశాలున్నాయి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఉంది. మాఫియాని చాలా వరకు కట్టడి చేస్తుంది.